ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు వేమూరు శాసన సభ్యులు నక్క ఆనంద్ బాబు। ఈ సందర్భంగా ఆయన అమల్తులూరు మండలంలోని కూచిపూడి గ్రామంలో, వేమూరు మండలంలోని పెదవలిపాలెం గ్రామంలో గురువారం ఉదయం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు। గ్రామంలోని టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ, జనసేన కూటమి నేతలు పాల్గొన్నారు। ఏం పేరు మీ పేరు? ఎంత చూసుకో అన్నారా? చంద్రబాబు గారు ఏం పేరు? కలిపి 250 పెంచి ఏదో చేశాడు కదా, మేము అట్లా చేయలే। ఎంత? ప్రతి నెల 4000 వస్తుంది। పోయినసారి 7000 ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 4000 పెన్షన్ ఇస్తారా? ఐదో పేరు ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు గత నెలలోనే అందించి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరూ చూశారు। ప్రజల విశ్వాసాన్ని మేము హామీలు అమలు చేయటంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతూ ఉన్నాం। ఈరోజు 1వ తేదీన 4000 రూపాయలు పెంచిన పెన్షన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా అందిస్తున్నాం। గత నెలలో 4000, ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు కలిపి 7000 అందించాం। జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 19లో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 2000 పెన్షన్ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 ఇస్తానని చెప్పి మోసం చేసి, మాయ చేసి దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి 250 5 ఏళ్ళు పెంచాడు। చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం టంచనగా 7000 ఇచ్చాం, ఏప్రిల్ నుంచి పెంచిని ఇవాళ 4000 ఇస్తున్నాం। అదేవిధంగా అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చడానికి మొత్తం ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి। ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయకులు భ్రష్టు పట్టించారు। అన్ని విధాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది। ఇలా రాష్ట్రం పునర్నిర్మాణం జరగబోతా ఉంది। ఇలా అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి। విపరీతంగా లక్షల కోట్లు అవినీతి ఎక్కడ చూసినా ఇలా కుప్పల తెప్పలుగా బయటకు వస్తూ ఉంది। ఈ జగన్మోహన్ రెడ్డి అండ్కో సాగించినటువంటి అరాచకాలు, చేసిన దోపిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకు ఆ రోజులు కుప్పల తెప్పలుగా బయటపడతా ఉంది। వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది। తప్పనిసరిగా ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటాం। గ్రామ స్థాయిలో నుంచి కూడా మేము ఈ 2 నెలల నుంచి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడే 5 ఏళ్ళు అసలు అంతులేని అవినీతి జరిగింది। ప్రతి అంశంలో కూడా అవినీతి చోటు చేసుకుంది। ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది। ఖచ్చితంగా ఎవడెవడు అరాచకాలు చేశారో, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి భరతం పడతాం। ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం కూడా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించే విధానంలో ఇలా అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం। ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు। చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వెనకబడ్డటువంటి రాష్ట్రాన్ని
మళ్ళా గాడిలో పెట్టడానికి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇలా అహోరాత్రులు శ్రమిస్తా ఉన్నాడు 2 నెలల నుంచి. గతంలో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, గతంలో పరిపాలన చేసినటువంటి అనుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి ప్రజలు ఇవాళ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి, దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చి మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చి, అమాయకంగా అవకాశం ఇచ్చి ఏ విధంగా నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు చూశారు. ఇవాళ ఏమీ ఆశించకుండా ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఒక సంకల్పంతో ఇవాళ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకుండా మేము పరిపాలన సాగిస్తాం. మళ్ళా ఇటువంటి భూతాలు, దయ్యాలు, పిశాచాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించకుండా బంగాళంలో ఖాతంలో కలిపేంత వరకు కూడా మేము విశ్రమించకుండా శ్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తాము.